నేడు మనిషి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏకమైపోతాము. ఎందుకో ఏమిటో దేనికో తెలియకుంటున్నది. ఈ ఆధునిక కాలం మనిషిని ఒంటరిని చేస్తుంటుంది. ఉమ్మడి కుటుంబాలన్నీ ఒంటరి కుటుంబాలైనవి. ఈరోజు ఒంటరి కుటుంబాలన్నీ ఒకే మనిషిగా కుటుంబం చెలరేగుతుంది. ఈరోజు ఈ పరిణామ క్రమం ఎటు దారితీస్తుందో తెలియదు, కానీ ప్రతి ఇంట్లో ఓ నిరాశ నిస్పృహ అనేది ప్రతి ఒక్కరిలో అవపడుతుంది. ఈరోజు ఆధునిక ప్రపంచంలో డబ్బు ఆర్థికంగా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా మానసికంగా ఎదగలేకపోతుండ్రు. ఒకప్పుడు కుటుంబం అంటే ఒంటరి కుటుంబాలు జరగడం వల్ల ఈరోజు ఆ ఒంటరి కుటుంబాలు కూడా లేకుండా పోతున్నాయి. కుటుంబంలో ఒక్కరు ఇద్దరే ఉంటుండ్రు, పిల్లలంతా ఎక్కడో ఉంటుండ్రు. బాధాతత్వ హృదయంతో ప్రతి ఒక్కరు ఎవరిని కదిలించినా కన్నీరే అవపడుతుంది తప్ప సంతోషం అవపడట్లేదు. చాలామంది వృద్ధులు ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. చెంగుమని ఎగిరే లేడి పిల్లలు లాంటి పిల్లలు మనకంత దూరం అయిపోయినరు. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులన్నీ ఈరోజు బంధించబడుతుండే ఒక పంజరంలో. ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు మనం చూసినట్టు ఉంటే ఎక్కడ కానీ ఉమ్మడి కుటుంబాలు కనబడట్లేదు. కుటుంబంతో కలిసి ఉన్న మనుషులు కూడా మనం కనబడట్లేదు. అంతా ఒంటరి జీవితాలుగా ప్రయాణిస్తుండ్రు. ఈ ప్రయాణం ఎటు దారి తీస్తూ తెలియకుంటున్నది. మనం గిట్ట చూసినట్టు ఉంటే చాలామంది ఎక్కడైనా వృద్ధులు ఇళ్లల్లో ఇద్దరే అవపడుతుండ్రు. ఎందుకు ఈ పరిణామం జరుగుతుంది? పిల్లలంతా విదేశాల్లో ఉండడమో పట్టణాల్లో ఉండడమో జరుగుతుంది. ఆస్తులు లేక కాదు, ఇండ్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, అంత ఉంది. కానీ సంతృప్తి లేకుండా చాలామంది ఉంటున్నారు. ఆత్మ సంతృప్తి లేని జీవితం వ్యర్థం. సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారంటే ఈరోజు సంతోషం అనేది లేకుండా పోతుంది. అసలు దాని అడ్రస్సే దొరుకుంటా పోతుంది. సంతోషమా నాకు రాయవా ఒక వీలునామా అనే పరిస్థితి వచ్చింది. ఈ సమాజం రాను రాను ఎటు తీసుకెళ్తుందో తెలియదు, కానీ ఈరోజు ప్రతి మనిషి మానసికంగా కుంగుబాటు జరుగుతోంది. ఆ పరిస్థితి ఎలా జరుగుతుంది అనేది మనకు అర్థమవుతలేదు, కానీ ప్రతి మనిషి కూడా ఒంటరిగానే ప్రయాణిస్తుండు. తాను 10 మందిలో ఉన్నా కూడా ఆ మనిషి ఒంటరిగానే జీవిస్తుండు. తనలో ఉన్న బాధను వ్యక్తపరచడానికి మరొక మనిషి లేకుండా అవుతుండు. ఈ సమాజం ఎటు తీసుకెళ్తుందో మనకు అర్థం కావట్లేదు. ఒక మనిషి జీవితం ఒక ప్రయాణంగా కొనసాగుతుంది, కానీ ఆ ప్రయాణం కొనసాగేది స్వచ్ఛందంగా ఉంటుందా? మన ప్రయాణం సాఫీగా కొనసాగుతుందా? బాధతో కొనసాగుతుందా? దుఃఖంతో కొనసాగుతుందా అన్న విషయం మనకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేసరికి మన చేతిలో ఏమి లేకుండా అవుతుంది. ఈరోజు చాలా జీవితాలు ఒంటరిగా అవపడుతున్నాయి. ఈ ఒంటరిని చేసేసారి అందరం కలిసి మెలిసి ప్రతి మనిషి కరచారం చేసినప్పుడే కదా ఈ జీవితం సుసంపన్నమయ్యేది. అందరినీ పలకరిస్తారి, మాట్లాడదారి, సేదదీర్దారి, ఒక స్నేహహస్తాన్ని అందిస్తారి, వృద్ధులను ప్రత్యేకంగా మనం గౌరవిస్తారి, మన గౌరవాన్ని మనం నిలుపుకుందారి. ఎందుకనంటే వృద్ధుల్ని ఎందుకు గౌరవించాలంటే రేపు కాబోయే వృద్ధులం కూడా మనమే. కాబట్టి వృద్ధాప్యాన్ని ప్రేమిస్తారి, బాల్యాన్ని ప్రేమిస్తారి, యవ్వనాన్ని కూడా ప్రేమిస్తారి, ఈ సమాజాన్ని ప్రేమిస్తారి. ప్రతి మనిషిగా మనం ప్రేమించినప్పుడే ఈ యొక్క సమాజం సుసంపన్నం అవుతుంది. ఇట్లు మీ కామారపు శ్రీనివాస్, సిరిసిల్ల.